నేను ఉండే ఇల్లు పొడూరు కిందనే వస్తుంది, నేను ఉండే పోల్ట్రీ ఫామ్ ఏమో యామ్జాల కింద వస్తుంది. ఫస్ట్ బతుకొచ్చిన ఊరేమో యామ్జాలు, తర్వాత బతుకుతున్న ఊరేమో పొడూరు. మా సుధాకర్ ఇక్కడ ఉన్నట్టున్నది. వీళ్ళంతా కరడుగట్టిన వారేమో కరడుగట్టిన టీడీపీ, మా సుధాకర్ మొత్తం కుటుంబమే కరడుగట్టిన కాంగ్రెస్. వాళ్ళు ఏ పార్టీకి పోరు. కానీ నేను వచ్చినప్పటి నుంచి నేను టీఆర్ఎస్లో ఉంటే నా టీఆర్ఎస్ గెలుపు కోసం వచ్చిండు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ కంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిండు. అయితే తప్పకుండా మొన్న గొప్ప మెజార్టీ ఇచ్చింది. పూడూరు గ్రామం అంతకుముందు ఏముండనో పార్టీకి తెలుసు, కానీ గొప్ప మెజార్టీ ఇచ్చి గెలిపించి ఆశీర్వదించింది. కాబట్టి ఈ మండలం కూడా పెద్ద నాయకులందరూ వచ్చిన తర్వాత చాలా అయింది. రాబోయే కాలంలో మన పార్టీలో ఎవరిని చూసినా స్టేజ్ పైన కూర్చోబెట్టే నాయకులకనే కనబడతారు. ఎందుకంటే అంత సీనియర్ నాయకులు జమ అవుతారు, అంత సీనియర్ నాయకులు జమ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పైన ఉన్నోళ్ళు కింద ఉన్నోళ్ళు అని తేడా లేకుండా టెక్నికల్గా ఆ పూటకు ఆ మీటింగ్కి ప్రోటోకాల్ ఉండొచ్చు, కానీ అంత గొప్ప ఎవాల్యుయేషన్షిప్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన సుదర్శన్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ఉండే కావచ్చు నాకు తెలిసి, శామర్పేట సర్పంచ్గా కూడా ఉండే. కాబట్టి అంత లీడర్షిప్ రాబోయే కాలంలో వస్తూ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఫీల్ కావాల్సిన అక్కర్లేదు, అయ్యో మమ్మల్ని పిలవకపోయాను ఫీల్ కావాల్సిన అక్కర్లేదు. అందరం సమానమైన లీడర్లుగానే ఈ పార్టీ ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండవది, ఇవాళ మా ప్రేమేంద్రుడు ఒక మాట మాట్లాడు మాట్లాడుతూ భాజపా భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, భాజపా రాజకీయ పార్టీ, జంగమేళ పార్టీ కాదు. ఈ దేశ ప్రజానికం భారతీయ జనతా పార్టీ ఏలుబడిలోనే, భారతీయ జనతా పార్టీ పరిపాలనలోనే సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పి భారత జాతి భావిస్తుంది. ఇవాళ తెలంగాణలో కూడా ఏదో వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కావాలి, వాళ్ళ నాయన నాయకులు కావాలనేటువంటి మాట వారు ఏం చెప్పిండ్రో 100% కరెక్టు. నాయకుల కోసం, ఒకరి ముఖ్యమంత్రి పదవి కోసమో ఒకరి మంత్రి పదవి కోసమో అధికారులు కోరుకోవట్లేదు. స్వచ్ఛమైన నీతివంతమైన ప్రజాపాలన కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మొన్న నేను పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ జరుగుతున్నటువంటి తీరు, పార్లమెంట్ జరుగుతున్న ప్రొసీడింగ్స్ కావచ్చు, చర్చలు కావచ్చు, జరుగుతున్నటువంటి తీరు చూసిన తర్వాత దేశ ప్రజానీకంలో ఒక ఆలోచన వచ్చింది. అయ్యో మోడీ గారికి 400 సీట్లు ఇద్దామని చెప్పి అనుకున్నాం, ఎక్కడో దారి తప్పింది. 293 సీట్లే వచ్చినాయి, కానీ 400 సీట్లు వస్తేనే బాగుండు. ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవం నిలిపినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ గౌరవం మరింత ముందు కొనసాగాలంటే, ఇది కాపాడబడాలంటే మోడీ గారే దేశ ప్రధానిగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరు చూసిన లేదో, మేము ఎన్నికల ముందు ఎప్పుడు ఒక మాట చెప్పేది, రష్యా ఒకప్పుడు సూపర్ పవర్, ప్రపంచంలో 2 దేశాలు సూపర్ పవర్స్, అది ఒకటి అమెరికా, రెండవది రష్యా. రెండవ స్టేజ్లో ఉన్నటువంటి సూపర్ పవర్స్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్, అది ఇంగ్లాండ్ కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రెండవ శ్రేణి దేశాలుగా ఉంటాయి. భారత్ లాంటి, ఆఫ్ఘన్ లాంటి, పాకిస్తాన్ లాంటి దేశాలన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ కింద పిలుస్తారు ప్రపంచంలో. ప్రపంచాన్ని 3 భాగాలుగా విభజిస్తే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ రష్యా అండ్ అమెరికా, సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోప్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్, మన లాంటి కంట్రీస్.